హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ షమి. ఇవాల్టి వీడియోలో మనం పువ్వులు అయితే హార్వెస్ట్ చేద్దామండి. పువ్వులు అయితే కొన్ని మందారాలు ఉన్నాయి, అలాగే గులాబీ పువ్వులు ఉన్నాయి. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మందారాలు ఇలా వదిలేస్తూ ఉంటే అన్నీ పురుగులు అనేది తినేస్తూ ఉన్నాయండి. ఈగల్లాగా ఉన్నాయి, అవి అయితే తినేస్తున్నాయి. ఇక ఎందుకు కోద్దామని చెప్పేసి గులాబీ పువ్వులు అలాగే మందారాలు ఉండే వరకు అయితే కోస్తున్నాను. మొగ్గలు అయితే చాలా ఉన్నాయండి, గులాబీ మొగ్గలు కానివ్వండి, పువ్వులు కానివ్వండి. గులాబీలు అయితే ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. గుత్తులు గుత్తులుగా వేసాయి గులాబీ మొగ్గలు. ఇవన్నీ కూడా కోసుకుందామండి. పువ్వులు అనేది మనకి ఇంట్లో వరకు వచ్చినా కూడా సరిపోతుంది, మనం బయట కొనక్కర్లేదు. పిల్లలకు కానివ్వండి, పెట్టుకోవడానికి మనకైనా సరే. అందరూ కూడా గార్డెన్లో ఎక్కువ పువ్వుల మొక్కలు పెంచుకున్నామంటే మనం బయట కొనాల్సిన అవసరం అస్సలు ఉండదండి. మనం చిన్న చిన్న టిప్స్ పాటించి మన మొక్కలు అనేది ఇలా పువ్వులు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం మనం పువ్వులు అనేది తీసుకోవచ్చు. వాటికి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి డైలీ కూడా ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయండి. మంచిగా మనం పువ్వులు తీసుకోవచ్చు అనమాట. చూసారండి ఎన్ని గులాబీలు వచ్చాయో మన మొక్కలకి. బాగా విరబూసాయి కదా, ఇంకా కోసేద్దామని చెప్పేసి కోసేస్తున్నాను. అలాగే మొగ్గలు కూడా చాలా మొగ్గలు ఉన్నాయండి. చూడండి మళ్ళీ మనకి విరబోయటానికి రెడీగా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న మొగ్గలు కానివ్వండి చాలా ఉన్నాయి. ఎల్లో కలర్ మా గులాబీకి అయితే ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయండి. ఒక్క కొమ్మకు వచ్చేసి ఎక్కువ మొగ్గలు వచ్చేసి ఉన్నాయన్నమాట. చూసారు కదండి ఎన్ని పువ్వులు మనం హార్వెస్ట్ చేసామో. అన్ని కలర్స్ కూడా ఉన్నాయి, ఇంకా ఉన్నాయన్నమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.